నేటి సమాజంలోని యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును బుగ్గుపాలు చేసుకోవద్దని పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ హితవు పలికారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన సభవరంలో ఇక్కడ సిఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నిషేధంపై బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. విద్యార్థుల భారీ ర్యాలీని ఉద్దేశించి అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువత, విద్యార్థులు సైతం మత్తు పదార్థాల వలన గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలై అసాంఘిక కార్యక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల తల్లిదండ్రులకు, బంధువులకు తలవంతులు తీసుకురావడమే కాకుండా తమ బంగారు భవిష్యత్తును మత్తు వ్యసనాలకు బానిసలు చేసుకొని తద్వారా చోరీలకు, రాబరీలకు, హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు ద్వారకా తిరుమలరావు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యువతను, విద్యార్థులను చైతన్యం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో సబ్బవరం సిఐ పిన్నింటి రమణతో పాటు ఎస్ఐ రాజ్యన్న, ధనుంజయరావు, పలువురు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యోత్సవాల నిరోధన దినముగా సందర్భంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల్లో ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అదే విధంగా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రజల్లో ఒక అవగాహన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పాదయాత్ర కింద మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. మరి మనందరికీ తెలుసు, మరి యువత కొంతమంది ఈ చెడు వ్యసనానికి బానిసయ్యి తమ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. మరి చిన్న వయసులోనే దీనికి మనం ఎంత దూరంగా ఉంటే మనం చదువు మీద ఫోకస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలు అనేటటువంటివి మత్తుని కలిగించినప్పటికీ కూడా ఈ మరణానికి కారణం అవుతాయి. కాబట్టి మన అందరం కూడా డ్రగ్స్ ని నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం, ఈ గంజాయిని నిరోధిద్దాము, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో యువత అంతా కూడా చెయ్యి కలిపి నడుం బిగించి ముందుకు ప్రయాణం చేసే మన అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దీనివల్ల కొంతమంది తాత్కాలికమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించినప్పటికీ మనిషి యొక్క మరణానికి ఇది దారితీస్తుంది. దీనివల్ల యువత చెడు మార్గాన్ని పడతారు. కాబట్టి దయించి పిల్లలు దీని జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఈ సబ్బవరం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదే విధంగా సబ్బవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇవి అందరిలోనూ కూడా ముందు కాలేజీ పిల్లల నుంచి దగ్గర నుంచి అందరినీ కూడా పేరెంట్స్ కూడా ఒక విధమైనటువంటి అవగాహన కల్పించమని మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు, అదే విధంగా మా ఎస్పీ మురళీకృష్ణ గారు, డిఐజీ విశాల్ గున్ని గారు ఆదేశాల ప్రకారం ఇవి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తామండి.